ఎందుకు హాస్పిటల్కి? I am going to ఏమైంది నీకు? because I got fever. ఓ, శరణ్కి లాస్ట్ నైట్ నుంచి ఫీవర్గా ఉందండి. సడన్గా వచ్చేసింది ఫీవరు. యూజువల్గా నార్మల్గా ఫీవర్ వస్తే కనుక మేము వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళము, జనరల్ మెడికేషన్ అయితే స్టార్ట్ చేస్తాము. బట్ ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కదండి, బాగా ఎక్కడ చూసినా జ్వరాలు అవి వస్తున్నాయి కదా. ఇంకా మళ్ళీ బాబాయ్ ఎందుకు అశ్రద్ధ చేయడం అని చెప్పేసి వీడిని ఈరోజు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాము. అలాగే తల్లికి కూడా అడినాయిడ్స్ ఇష్యూ ఉందండి. ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఉంది నూకి అడినాయిడ్స్. బట్ ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి బాగా విపరీతంగా కళ్ళు ఉబ్బిపోతున్నాయి. సాయంత్రం అయితే ముక్కులు విపరీతంగా నలిపేస్తుంది, తుమ్ములు ఆగట్లేదు. పొద్దున్న సాయంత్రం బాగా ఇబ్బంది పడుతుంది అనమాట. చూడండి, మీరు కళ్ళు చూస్తే చూడండి కొంచెం ఉబ్బుగా ఉంటాయి. ప్రతిరోజు ఇలా పఫీగా లెగుస్తుంది అనమాట. సరేలే, ఇంకా వాడిని ఎలాగో తీసుకెళ్తున్నాం కదా, దీనికి కూడా ఈరోజు అపాయింట్మెంట్ తీసుకొని దీని హాస్పిటల్ పని కూడా ముగించేద్దాము అని చెప్పి అనుకుంటున్నామండి. సో ఇద్దరికి అపాయింట్మెంట్స్ అయితే తీసుకున్నాము. తల్లికి అప్పుడు అడినాయిడ్స్ అన్నప్పుడు లోన, అదే అడినాయిడ్స్ అంటే యూజువల్గా లోన కండ పెరుగుతుంది కదండి ముక్కుల్లో. ఇదివరకు ఆల్రెడీ చూపించినప్పుడు అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, అంటే సర్జరీ చేసేంత ఇబ్బంది ఏమీ లేదు తనకి, అంటే గ్యాప్ అయితే ఉంది బ్రీత్ చేసుకోవడానికి. కాకపోతే ఏంటంటే బయట టెంపరేచర్ చేంజెస్ అయినప్పుడు తనకి ఏంటంటే విపరీతంగా తుమ్ములు వస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్పారనమాట. బట్ 1 వీక్ నుంచి బాగా ఇబ్బంది పడుతుందండి. కళ్ళు పాపం ఎంత అయిపోతాయి ఉబ్బుల్లాగా, మాకే పాపం బాధేస్తుంది. సర్లే, ఒక్కసారి మళ్ళీ వెళ్ళి అడుగుదాము, కనుక్కుందాం ఏమంటారో డాక్టర్ అని చెప్పేసి ఈరోజు ఇద్దరు హాస్పిటల్ పనులు అయితే చూసుకుంటాం. కన్నయ్య ఇటు చూడు. బాయ్. డాక్టర్కి కోఆపరేట్ చెయ్యి, అడిగినవన్నీ చెప్పు. నీకు ఎక్కడన్నా పెయిన్ ఉంటే, మార్నింగ్ స్టమక్ పెయిన్, హెడేక్ అని కూడా అన్నావు కదా, అది కూడా చెప్పు డాక్టర్కి. సరే, బాయ్ నానా. మేము మొన్న లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి వెళ్ళొచ్చామండి. సో చూడండి, యూట్యూబ్లో పెట్టుకొని కుక్కే చూస్తుంది. దానికి అక్కడికి వెళ్ళాలనిపించినప్పుడల్లా వీడియోస్ పెట్టుకుంటుంది అనమాట. ఎవరైనా పర్లా యూట్యూబ్ చూసుకుంటుంది. ఇదిగోండి, నాని అయితే ఇంక శరణ్ని తీసుకొని వెళ్ళాడు. వాడిని ఇక్కడ దగ్గర అనమాట, అక్కడ ఆ గోవం క్లినిక్కి తీసుకెళ్ళిపోయాడు. అయితే కొంచెం దూరం అండి, ఒక 40 మినిట్స్ రైడ్ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి ఆస్ట్రో హాస్పిటల్. లాస్ట్ టైం అక్కడే చూపించామన్నమాట. ఆయన పీడియాట్రిక్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అనమాట. సో చెవులు కూడా బాగా దురదొస్తున్నాయి అండి పాపం. చెవులు కూడా ఇలా అని తెగ నలిపేసేస్తుంది. ఇంకా సరే అని చెప్పేసి ఇదిగోండి, నాని అటు వెళ్ళాడు కదా, నాని వచ్చే లోపు ఇంకా నేను రెడీ అయిపోవాలి. Look straight. Look straight. See. చూపించుకొని వచ్చేసాడండి. ఏంటో అర్లీ వైరల్ ఫీవర్ అంట, అర్లీ అంట ఏంటో రకరకాల. సో మామూలు జనరల్ పొద్దున్న మేము క్యాల్పోల్ వేసాం, పారాసెటమాల్ సేమ్ అదే ప్రిస్క్రైబ్ చేశారండి. పర్టికులర్గా మెడిసిన్ ఏమి ఇవ్వలేదు ఇంకా ఎక్స్ట్రా. ప్రస్తుతానికి అయితే టెంపరేచర్ తగ్గింది, బాగానే ఉన్నాడు. ఇట్స్ నార్మల్ నానా, 96 అంటే. నువ్వు తల్లి నా మాట విను, లిసన్ టు మీ. నేనేం చెప్తున్నాను ఫస్ట్ విను. నీకు నోస్లో ఇయర్స్లో ఇచ్చింగ్ వస్తుంది కదా, సో వీఆర్ గోయింగ్ టు సీ ద డాక్టర్, ఓకేనా? సో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు రూమ్లోకి రావాలి, డాక్టర్ రూమ్లోకి, ఓకేనా? వచ్చిన తర్వాత డాక్టర్ నీకు నోస్ లైట్ వేసి చూస్తారు, టంగ్ ఓపెన్ చేయమంటారు, ఓకేనా? సెటోస్కోప్ ఇలా పెడతారు టు చెక్ యువర్ లంగ్స్, ఓకేనా? నువ్వు స్క్రీన్ చేయకూడదు, అక్కడ సీన్ చేయకుండా డాక్టర్ చెప్పినట్టు వినాలి. నుష్క ఈజ్ ఎ గుడ్ గర్ల్, ఓకేనా? Where are you going? I want to hospital. Very good. రా తల్లి, అపాయింట్మెంట్ టైం అయిపోతుంది, పదా కూర్చో, వెళ్ళి కూర్చోవాలి.
తిని బతకాలని అలసిందేనే వచ్చావునే చేతున్న చేతిని తిని బ్రతకాలని అలసిందేని శ్వాసలేనని తుమ్మన్నాళ్ళకు యరాసముందే అరం నిమ్మను నూనెలు మందను సంవత్సరను నడుందనే అవగతో దినమకి ఓహమ సాచరుంచని ప్రేస్తున్నా నీ క్రిమను వాడే రాను గోసాని కొత్తన తోటి చేసాని అదకూత చేసాలి వేసుకోనం సమంచ్ హిందీ పాటలు కూడా పాడతాం. యానిమల్ లో శ్రేయ ఘోషల్ సాంగ్ అనేది హిందీ వెర్షన్ అనమాట. నుషికాకి అయితే అసలు లాంగ్వేజ్ బ్యారియర్ లేదండి, కొరియన్ సాంగ్స్ పెట్టినా పాడేస్తుంది, అది నేర్చుకోవాలంతే. నువ్వు దెస్పాసీతో పాడమ్మా, దెస్పాసీతో పాడు. మన దెబ్బల వీడియోలో చూపించాను కదండి, తెగిపోయింది, ఇదిగోండి అది ప్రస్తుతానికి ఇంత మానింది అనమాట. తర్వాత ఇక్కడ స్కిన్ నమలేస్తుంది అని చెప్పాను కదా, అది చూడండి ఎలా చేసేస్తుంది, ఇదిగోండి ఇలా చేసేస్తుంది అనమాట. ఇవన్నీ మానతాయి కానీ మళ్ళీ ఇట్లా రేపుద్ది పుండుల్ని. వెయిటింగ్లో ఉన్నాము ఇప్పుడు. ఇది వెయిట్ చేయడం ఇక్కడ టాస్క్ అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత ముందు కూడా ఇంకా అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, దాని వెనకాల తిరగాలి. సో యాక్చువల్గా డాక్టర్ రూమ్ వచ్చేసి అదే 10 నెంబర్ అనమాట. సో వీఆర్ వెయిటింగ్ హియర్. ఇప్పుడు ఎంతసేపటికి పిలుస్తారో, ఈలోపు ఇది ఏం చేస్తుందో చూడాలి. పాపం ఈలోపు బుజ్జోడికి ఇంట్లో బాగానే ఉన్నాడండి, పాపం కారులోకి ఎక్కగానే వాడికి షివరింగ్ వచ్చేసింది అనమాట. పాపం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళిపోదాం నాన్న, సారీ నాన్న, వెళ్ళిపోదాం అక్క కవంగానే. ఇప్పుడు ఫోన్ ఇవ్వమని పబ్లిక్ ప్లేస్లోకి వచ్చాం కదా, ఫోన్ ఇవ్వమని మమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంది అనమాట. లేకపోతే స్క్రీమ్ చేస్తానని, ఫోన్ ఇవ్వకపోతే స్క్రీమ్ చేస్తుంది అనమాట. అదిగోండి స్టార్ట్ చేస్తుంది. ఇలాగా మమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. బయటకు వచ్చినప్పుడు అందరూ ఉన్నారు కదా, అరిస్తే ఇచ్చేస్తారు. ఏంటి ఎందుకు కోపం వస్తుంది నీకు? మనం ఎక్కడికి వచ్చాము? హాస్పిటల్కి వచ్చాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళి హలో చెప్పేసి మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఫోన్ ఎందుకు రాదు? ఫోన్ ఇవ్వమని ఫుల్ ఇక్కడ సీన్ చేసేస్తుందండి. అంతా ఇక్కడ క్వైట్గా ఉంది. మళ్ళీ ఇప్పుడు అనవసరంగా దాంతో స్క్రీమింగ్స్ ఎందుకని, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫోన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మేము మొబైల్ డేటా ఆఫ్ చేసి ఇచ్చేస్తాము. అప్పుడు ఆబ్వియస్గా దానికి ఏంటంటే యూట్యూబ్ పనిచేయదు కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఫోన్లో గ్యాలరీలో ఉన్న వీడియోస్ చూసుకుంటూ ఉంటుంది, ఓల్డ్ వీడియోస్. ఇదిగోండి దానికి నచ్చిన స్కేటింగ్ వీడియోస్ ఓల్డ్ ఉంటాయి కదా కెమెరాలో, ఆ గ్యాలరీలో అన్నీ చూసుకుంటుంది అనమాట కామ్గా కాసేపు. కన్నమ్మ లిసన్, లుక్ ఎట్ మీ. డాక్టర్ రూమ్లోకి వెళ్ళాక డాక్టర్ లంగ్స్ చెక్ చేస్తారు, ఇయర్స్ చెక్ చేస్తారు, నోస్ చెక్ చేస్తారు. కమ్ లెట్స్ గో. ಆಮೇಲೆ ಚಿಪ್ಪಲ್ಲಿ ಲಿಕ್ವಿಡ್ ಅದೇ ಟೋಕನ್ ನಂಬರ್ 5 9 ಕೌಂಟರ್ ನಂಬರ್
Token number 59, counter number 3. తీసుకోనా కుకీస్ తింటావా శరణ్ మిల్లెట్ కుకీస్ అంట వద్దా ఏం తినాలని లేదు పాపాడు ఇరువంగ తీవాడు Cookie. Do you want to play cookie? కుక్కీకి రోజు వెళ్ళొద్దాం రోజు పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఆడుకొని మళ్ళీ రేపు తినొచ్చు ఎక్కడికైనా ఒక చోటకి వెళ్తే అదే అడుగుతుంది రిపీటెడ్గా కుక్కీ అంట డూ యూ వాంట్ కుక్కీ తల్లి ఫోన్ ఇచ్చి అయిపోయింది నువ్వు ఎక్కడికి ఒక్క దాంట్లోనే కూర్చోవాలండి తిరగడం కుదరదు ఇట్రా 3 అయిపోయిందండి ఇంటికి ఇప్పుడే వచ్చాము నేను త్వరగా అయిపోద్దేమో అనుకుంటే టైం పట్టేసింది ఇంకో నూకి ఆకలి కూడా వేసేస్తుంది సో మధ్యాహ్నం పూట ఏంటంటే నేను వైట్ రైసే ఇచ్చేస్తానండి పొద్దున్న స్కూల్కి పంపిద్దామని చెప్పేసి నేను వైట్ రైస్ చేశాను అనమాట నైట్ టైం ఏమో బ్రౌన్ రైస్ చేస్తున్నాను ఎందుకంటే పొద్దున్నే 4 గంటలు నానబెట్టాలి కదా బియ్యం నాకు మార్నింగే వీళ్ళకి బాక్స్ కట్టడానికి అవ్వదన్నమాట సో అందుకని మధ్యాహ్నం ఏమో వైట్ రైస్ పెడుతున్నాను నైట్ ఏమో బ్రౌన్ రైస్ పెడుతున్నాను ఇవాళ పొద్దున్న యాక్చువల్గా స్కూల్కి పంపించేద్దాం అనుకున్నామండి అనుకొని మళ్ళీ ఎందుకులే తీసుకెళ్ళిపోదాం హాస్పిటల్కి ఫ్రైడే అయితే కాస్త మనకి రద్దీ కూడా తక్కువ ఉంటుంది మళ్ళీ వీకెండ్స్ కిటకిటలు ఆడిపోతారండి జనాలు మళ్ళీ నుషిక ఏమన్నా అక్కడ మళ్ళీ దానికి ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఉండదేమో అని ఈరోజు వెళ్ళిపోయామన్నమాట సో పొద్దున్న దానికి బాక్స్ కూడా వండేసాను లంచ్ ఇచ్చేద్దామని నానా నేను నీకు కలిపేసి ఇచ్చేస్తాను నాకు వేరే పని ఉంది నేను కలిపేసి స్పూన్ వేసి ఇచ్చేస్తాను నువ్వు తినేసి ఓకేనా అండ్ మెడిసిన్ వచ్చేసి అండి ఇది వరకు ఏం రాశారో సేమ్ మెడిసిన్ రాశారనమాట డాక్టరు ఎందుకంటే 12 years వచ్చేంత వరకు దీనికి సర్జరీ చేసేంత ఇబ్బంది కాదు కాబట్టి అవేంటంటే కొంచెం క్లైమేట్ చేంజెస్ వచ్చినప్పుడు ఉబ్బుతూ ఉంటాయంట అందుకని ఏమన్నారంటే మళ్ళీ లాస్ట్ టైం రాసిన మెడికేషనే వాడండి అదేం పెద్ద ఇబ్బంది ఏమి కాదు ఈ కళ్ళుబ్బులు ఈ తుమ్ములు అన్నీ కూడా కేవలము దానివల్లే వస్తున్నాయంట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రండి అప్పుడు దాకా కంటిన్యూ చేసుకోండి అంటే యాక్చువల్గా టాబ్లెట్ ఒకటి రాశారు అది 1 month ముక్కుకి స్ప్రే ఇస్తారనమాట నైట్ టైం పడుకునేటప్పుడు ముక్కులో స్ప్రే ఒకటి కొట్టాలన్నమాట ఆ స్ప్రే మాత్రం 2 months వాడుకోండి తనకి ఇబ్బందిగా ఉంటాయి అని చెప్పి అన్నారు ఇంకా ఆ మెడిసిన్ తీసేసుకొని వచ్చేటప్పటికి అబ్బాయి ట్రాఫిక్ ఎండండి వాళ్ళ బాగా చికాకు వచ్చేసింది నేనేమో త్వరగా అయిపోద్ది కదా అని బాక్స్ పెట్టుకెళ్ళాలి లంచ్ బాక్స్ ఇంక ఈ పూట నుషికాకి ఇచ్చేస్తాను దాన్ని తినమని దానికి ఎలాగో బెండకాయ ఫ్రై ఫేవరెట్ అనమాట నువ్వు తల్లి దా ఇంకా అందరికి బాయ్ చెప్పేసేస్తావా దా సో అదండి వీడియో కనుక నచ్చితే దయచేసి నన్ను సపోర్ట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడడానికి అయితే ప్రయత్నించండి ఇప్పటి వరకు వీడియోని చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నువ్వు యూ వాంట్ టు సే బాయ్ Bye. Please like share and subscribe. Thank you. Thank you. After dinner, I want to go to Grey Cycle Boy. డిన్నర్ కాదు ఇది లంచ్ After గ్రే సైకిల్ ఎవరో ఫస్ట్ ఫ్లోర్లో ఒక బాబు దగ్గర గ్రే బాయ్స్ సైకిల్ ఉందండి అది నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్తూ ఉంటా కింద సైకిళ్ళు తొక్కుతారు సైకిల్ అడుగుద్ది స్కేటింగ్ చేస్తున్నప్పుడు స్కేటింగ్ చూస్తుందని ఆ బుడ్డోడి దగ్గర గ్రే సైకిల్ ఉందంట మరి ఎప్పుడు చూసిందో మాకు తెలియదు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారంట సో పొద్దున్న నుంచి మొదలు పెట్టింది బాయ్స్ హౌస్కి వెళ్ళాలంట గ్రే సైకిల్ తెచ్చుకోవాలంట ఆంటీ ఉన్నారంట బెల్లు కొట్టాలంట ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంట అసలు ఎప్పుడు గమనిస్తుందో మాకే తెలియదు అసలు జనాలు ఎక్కడెక్కడ ఉంటారో కూడా కనిపెట్టుకుంటాను చూడండి ఆ సైకిల్ కోసం సరే అడుగుదాంలే వెళ్ళి ఎవరో మరి ఆంటీ నిన్ను రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళ సైకిల్ కాసేపు ఇమ్మని ఓకేనా తినేసే వెళ్దాం ఈట్ 3, 2, 1 ఈట్ dinner, I want
want to go to Grace Cycle. సరే ఓకే తినేస్తే వెళ్దాం. First floor, sit on the musical Grace Cycle. I want to play boys cycle. సరే రిక్వెస్ట్ చేద్దాం బాయ్ నిమ్మని, ఓకేనా? తినే అమ్మ, తర్వాత గోక్కుందు అంత తిని ఈట్ 3, 2, 1 ఈట్.